ఏది విత్తుతామో అదే కోసుకుంటామని ప్రభు మాట్లాడుతూ ఒక చక్కటి సందేశాన్ని ఇచ్చాడు. అయితే ఎందుకంటే దేవుడు సహాయం కలుగజేసి ఇంతవరకు మనందరితో మాట్లాడుతూ వచ్చాడు. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము, దినవృత్తాంతముల 2వ గ్రంథము 20వ అధ్యాయం. కొన్ని నిమిషాలు వాక్యాన్ని శ్రద్ధగా విందాం. 20వ అధ్యాయము, రెండవ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనం. అంతటా వారు ఉదయమున లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలవబడి, యూదావార్లారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను మీరు నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పాను. హల్లెలూయా. యథార్థముగా ఈ యెహోషాపాతు రాజు మరొకసారి మాట్లాడుతున్న మాట ఏమిటంటే, దేవుని బలము తెలియక, దేవుని శక్తి తెలియక వ్యర్థుడైపోయిన సమయాన ఆయన బలాన్ని తెలుసుకొని యుద్ధ భూమిలో జరుగుతున్న గొప్ప గొప్ప కార్యాలు తెలుసుకోవడానికి తన మనస్సును దేవుని వైపు నిలిపితే ప్రవక్తల ద్వారా ఏం కలిగింది అంటే, ప్రవక్తల ద్వారా ఏమి కలిగింది అంటే, ప్రవక్తల ద్వారా ఆశ్చర్యం కలిగింది. దేవుని ఆత్మ ఒకరి మీద నిలిచి, దేవుడు మీకు తోడై ఉంటాడు, రేపటి దినమని మీరు బయలుదేరవచ్చు. యెహోవా ఆత్మ వారి మధ్యలోకి దిగినప్పుడు, వారి కుటుంబాలు ఉపవాస ప్రార్థనలు గడిపినప్పుడు ఓ అద్భుతం జరిగింది. దేవుడు మీతో ఉంటాడు, మీతో కూడా ఉండడమే కాదు, ఆయన మీతో కూడా యుద్ధ భూమిలోకి రాబోతూ ఉన్నాడు. మీరు యుద్ధం చేయవలసిన అవసరం లేదు, ఆయనే యుద్ధం చేస్తాడని చెప్పిన వెంటనే యెహోషాపాతు రాజు తెకోవ అరణ్యానికి బయలుదేరాడు. అరణ్యానికి బయలుదేరిన వెంటనే ఓ చోటు నిలబడ్డాడు. నిలబడిన వెంటనే అంటున్నాడు, ఎందుకు అంటున్నాడంటే, యూదావార్లారా, యెరూషలేము కాపురస్తులారా, మీరు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు, మీరు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు. నిలబడి ఒక సువార్త చెబుతూ ఉన్నాను. మీరు ఆరాధిస్తున్న దేవుడు గొప్ప దేవుడయ్యా. మనం ప్రార్థన చేసిన వెంటనే మీరందరూ యూదావారందరూ స్తుతి చెల్లించిన వెంటనే ఎంత గొప్ప ఆశీర్వాదం కలిగింది, ఎంత గొప్ప దీవెనలు కలిగాయి, ఎంత గొప్ప దేవుడే తోడు రావాలంటే ఒక మానవునికి, ఒక సైన్యానికి అది ఆశ్చర్యము. అటువంటి మహాదేవుడు మానవులమైన మనకు తోడుగా రావడం ఏంటయ్యా? మన సమస్యలు ముందు నిలబడబడమే ఏంటయ్యా? మన బాధలు ఆయన ముందు నిలబడడం ఏంటయ్యా? నిలబడి ఆయన యుద్ధం చేయండి అయ్యా. ఇలాంటి దేవుని మీరు నమ్ముకోండి, మీరు విడిచిపెట్టండి, మీరు విడెత్తండి. ఎప్పుడైతే యెహోవాను మీరు నమ్ముకున్నప్పుడు మీరు స్థిరపరచబడుదురు. దేవుని నమ్ముకున్న బిడ్డలారా, ఒక రాజు చెప్తున్న మాట, దేవుని నమ్ముకుని ఉంటే, తన రాజ్య ప్రజలకు చెప్తున్నప్పుడు రాజు నమ్ముకుంటే ఎవరైనా అంటారు, నన్ను నమ్ముకోండి, నేను రాజ్య పరిపాలన చేస్తాను, నేను రాజును, నన్ను నమ్ముకుంటే మీ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి, మీరు నెమ్మదిగా ఉంటారని రాజు చెప్పాలా. కానీ రాజు ఆ మాట అనడం లేదు. యెహోషాపాతు రాజు ఏమంటున్నాడంటే, మీరు ఆరాధిస్తున్న దేవుడు గొప్ప దేవుడు, ఆయన నమ్ముకుంటున్నారు, విడిచిపెట్టద్దని. ఎందుకయ్యా, ఎందుకు విడిచిపెట్టదంటున్నావు? మీ కుటుంబాలు స్థిరపడాలంటే, మీ జీవితాలు బాగుపడాలంటే, మీ జీవితాలు నెమ్మదిగా ఉండాలంటే, ఇదిగో ఆయన నమ్ముకున్న మీరు ఆయన విడిపించిపెట్టద్దని. ఆయన మనల్ని స్థిరపరిచే దేవుడు, ఆయన స్థిరపరుస్తాడు. నీ జీవితంలో స్థిరత్వం లేదా? నీ జీవితంలో నెమ్మది లేదా? నీ జీవితంలో కదలికలు ఉన్నాయా? దేవుని స్థిరపరుస్తాడు. యెహోషాపాతు రాజు దేవుని గురించి ఒక సాక్ష్యం చెబుతా ఉంటే, ఈరోజు మన
జీవితాలు స్థిరపడతాయి. ఆ మాట మాట్లాడుతూ ఆయన ప్రవక్తలు ఉన్నారు, ఆయన దైవజనులు ఉన్నారు, వాళ్ళని నమ్ముకోండి, మీ జన్మలు కృతజ్ఞతలు అవుతాయి. మీరు కృతజ్ఞులు అవుతారు, మీరు కృతజ్ఞులు అవుతారు. మీ జీవితాలు బాగుంటాయి, మీ జీవితాలు బాగుంటాయి. దేవుని నమ్మద్దు, దేవుని నమ్ముకోనండి, దేవుని నమ్ముకోనండి. దేవుని నమ్మని ప్రజలను నమ్ముకోనండి, ఆ దైవజనులను నమ్ముకోనండి అని ఒక రాజు చెప్తూ ఏం చేశాడంటే, ఇదిగో ఆ 21వ వచనంలో, మరియు అతడు జనులను హెచ్చరిక చేసి తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచాడు. ఎందుకంటే దేవుణ్ణి, ఇటువంటి దేవుణ్ణి స్తుతించాలని ప్రత్యేకమైన గాయకులను ఏర్పాటు చేశాడు, స్తుతించడానికి ఏర్పాటు చేశాడు. ఎందుకంటే అటువంటి దేవుడు, మనకు ముందున్న దేవుని మనం స్తుతించాలా, మనము ఆరాధించాలా, మనము కీర్తించాలా, మనము ప్రార్థన చేయాలా. అయితే మనకు ప్రార్థన రాదు, మనము దేవుని స్తుతించలేము. అయితే స్తుతించే ఒక గుంపును ఏర్పాటు చేద్దాం. హల్లెలూయా. పాటలు పాడే గుంపును ఏర్పాటు చేద్దాం, ప్రార్థన చేసే గుంపును ఏర్పాటు చేద్దాం, తంబురు తీసుకుని వాయించే వారిని ఏర్పాటు చేద్దాం, బూరలు మోదించే వారిని ఏర్పాటు చేద్దాం, అందరినీ ఏర్పాటు చేద్దాం. అంటే దేవుని స్తుతించాలి అంటే మొదటిగా దేవుని నమ్మాలి, దైవజనుని నమ్మాలి, నమ్మిన తర్వాత స్తుతి చెల్లించాలి. ఊరికే స్తుతి చెల్లించకూడదు. మొదటిగా వారికి ఏం హెచ్చరిక, యూదా జనులారా, మీరు దేవుని ఆరాధించే పిల్లలే, అయితే మొట్టమొదటిగా స్తుతించకన్నా ముందు, ప్రార్థన చేయకన్నా ముందు మీరు ఆరాధిస్తున్న దేవుని మొట్టమొదటిగా నమ్మండి. రెండవదిగా ఆయన దైవ సేవకులను నమ్మండి. మొదటిగా దేవుని నమ్మి, రెండవదిగా సేవకులను నమ్మి, ఆ తరువాత మీరు స్తుతి చెల్లిద్దాం. మొదటిగా రాజు అందరినీ హెచ్చరిక చేసి స్తుతి చెల్లించే గుంపును ఏర్పాటు చేసి ఆ మాట అంటున్నాడు, గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధ అలంకారము ధరించి ప్రార్థించే వాళ్ళు, పాటలు పాడేవారు ఏం చేయాలా, ప్రార్థించే వాళ్ళు ప్రార్థన చేసే వాళ్ళు ఏం చేయాలా, పరిశుద్ధ అలంకారం. దేవుని స్తుతించేవారు ఎటువంటి అలంకారం సరిపోదండి, పరిశుద్ధ అలంకారంగా ఉండాలి. మన అలంకారంలో దేవుని స్తుతించే వాళ్ళకు అలంకారం జాగ్రత్తగా ఉండాలి. మనం వేసుకున్న డ్రెస్ కానీ, మనం వేసుకున్న వస్త్రాలు కానీ, మనం కూర్చునే విధానము కానీ పరిశుద్ధిని ప్రార్థన చేస్తున్నాము కనుక మన అలంకారం, మన నడవడికి అలంకారం జాగ్రత్తగా ఉండాలి. దేవుని మందిరంలో కూర్చొని ప్రభావం కోసం అంటాడు, నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఆయననే కూర్చొని ఎలా ఉన్నావు, నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ డ్రెస్ కోడ్ ఎలా ఉంది, నువ్వు ఎలా వస్తున్నావు, ఎలాంటి అలంకారంతో వస్తున్నావు, దేవుని ఆలయానికి నువ్వు ఎలా వస్తున్నావు, ఆయన స్తుతించడానికి వస్తున్న నీవు దేవుని నమ్మావా, దైవజనుల మీద నమ్మకం ఉందా, ఆయన స్తుతించడానికి వస్తున్న నీ అలంకారం ఎలాగుంది, నీ హృదయం ఎలాగుంది, సమస్తాన్ని పరిశోధించుకుని దేవుని సన్నిధికి రా అని చెబుతూ ఏమంటున్నాడంటే, గాయకులు పరిశుద్ధ అలంకారం ధరించి సైన్యము ముందర నడుచుచు, వీళ్ళంతా ఏం చేయాలా, సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి, ఆయన స్తోత్రము చేయుటకు వారిని నియమించి. చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా యుద్ధ భూమిలోకి వెళ్ళేటప్పుడు, ఎవరైనా యుద్ధానికి వెళ్ళేటప్పుడు బలమైన యోధులను ముందు నిలబెడతారు. బలమైన యోధులను, బలమైన పరాక్రమవంతులను, శక్తివంతులను నిలబెడతారు. అయితే సైన్యము ముందర యెహోషాపాతు ఎవరిని నిలబెట్టాడంటే, పరిశుద్ధమైన అలంకారం తీసుకుని సైన్యానికి కాపుదల కలగాలంటే డాలును చేతబట్టుకుంటారు. వస్తున్న బాణములను, ఈటెలను, బల్లెలను కాపాడుకోవడానికి డాలును చేతబట్టుకొని ఆ అంబులను కాపాడుకోవడానికి, మన సైన్యాన్ని కాపాడడానికి కవచాలను ముందు నిలబెడతారు. కానీ యెహోషాపాతు రాజు
మొదటిగా ఎవరిని నిలబెట్టాడంటే దేవుణ్ణి స్తుతించడానికి ఒక సైన్యమును ఏర్పాటు చేసుకొని, ఒక గుంపును ఏర్పాటు చేసుకొని, వారికి పరిశుద్ధమైన అలంకారం ధరించి, వారికి పరిశుద్ధమైన అలంకారం ధరించి వారిని ఒక హెచ్చరిక చేశారు. మీరు పరిశుద్ధమైన అలంకారం ధరించారు, దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా స్తుతించే ప్రజలారా, నేను జాగ్రత్తగా చెబుతున్నాను, ఎవడైనా స్తుతించే గుంపులో కానీ, ఈ అలంకారం చేసుకునే గుంపులో కానీ ఎవడైనా దేవుని నమ్మని వాడు ఉంటే, దైవజనుని నమ్మని వాడు ఉంటే, దయచేసి నేను చెబుతున్నాను, ఈ సైన్యంలో ఉండదు, బయటికి రండి. ఎందుకంటే మనం వెళుతున్నది యుద్ధ భూమిలోనికి వెళుతున్న సమయంలో మీరు ఒకవేళ నీ పరిశుద్ధ అలంకారాన్ని బట్టి, మీరు స్తుతిస్తున్న స్తుతిని బట్టి దేవుడు మీ ప్రార్థన ఆలకించడు. మీ అలంకారం బాగుండవచ్చు, మీరు స్తుతులు బాగు చేయవచ్చు. అయితే ఆ యెహోవాను నమ్మని ఎడల, ఆ దైవ ప్రవక్తను నమ్మని ఎడల, ఇదిగో మీరు పొరపాటు చేస్తారు. హెచ్చరిక చేశాడు ముందుగాలే. మనం వెళుతున్న సైన్యము మహాసైన్యము, నలుదిక్కుల సైన్యం వస్తూ ఉంది. శక్తి చాలదయ్యా అన్నాము. శక్తి చాలదని అందరం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు యెహోవా ఆత్మ దిగి మనతో మాట్లాడిన మాట, మీ దేవుడైన యెహోవా మీకు ముందు నడుస్తున్నాడు. చప్పలు కొడదాం. మీ యెహోవా దేవుడు మీకు ముందు నడుస్తున్నాడు అంటే దేవుడు మనకు ముందుగా నడుస్తూ ఉన్నాడు. దేవుడు మనకు ముందుగా నడుస్తున్న సమయంలో మనం ఎలాగ ఉండాలి అంటే, అందుకే అంటున్నాం, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలిగా ఉండును. ఈ రోజున మీ ముందు దేవుని యందు భయము భక్తి కలిగి ఉపవాస ప్రార్థనలో ఉన్నావా? నీ చుట్టూ దేవదూతలు ఉన్నారు. దేవదూతలు ఉన్న నీవు స్తుతి చెల్లించాలి. స్తుతి చెల్లిస్తున్న నీవు అలంకారం పరిశుద్ధముగా ఉండాలి. నీ వస్త్రధారణ జాగ్రత్తగా ఉండాలి. ఎటు పడితే వస్త్రాలు ఉండకూడదు. పరిశుద్ధమైన అలంకారం జాగ్రత్తగా ఉండాలి. ఆ అలంకారం ఇతరులను ఆకర్షించేటట్టుగా కాదు, దేవుని మెప్పించేటటువంటి అలంకారం ఉండాలి. అలంకారం ధరించి ప్రార్థన చేస్తూ స్తుతి చెల్లిస్తున్న బిడ్డల్లో మొదటిగా ఉండవలసిన ప్రభు నాకు తోడున్నాడు నమ్మాలి, ప్రవక్తలను నమ్మాలి. నమ్మిన నీవు స్తుతి చెల్లించుకుంటూ యుద్ధ భూమిలోకి అడుగు పెడుతున్నావు. బలవంతులను తీసుకొని పోలేదు, పరాక్రమంతులను తీసుకొని పోలేదు, ఎంతో మందిని సహాయం అడగలేదు. యెహోషాపాతు రాజు ఎవరిని ముందు నిలబెడుతున్నాడంటే, ప్రార్థన చేసి గుంపును ముందు నిలబెట్టాడు. మీరు ప్రార్థన చేయండి, మాకు జయం వస్తుంది. మీరు స్తుతి చెల్లించండి, మాకు జయం వస్తుంది. కానీ యుద్ధ నేర్పని కాకుండానే, యుద్ధాలు నేర్చుకోకుండానే రాజు అయి ఉంటాడా? చేతగాని వాడా యెహోషాపాతు రాజు? ఇతనే ఇతరుల రాజ్యములకు సహాయం చేసిన వాడు, బలాఢ్యుడు. అయితే ఇలాంటి వాడు ఎవరిని ముందు పెడుతున్నాడంటే, బలవంతులను పరాక్రమంతులను పెట్టుకునగా ఎవరైతే స్తుతిస్తున్నారో వారు ముందుంటారు. ఈ రోజు దేవుని ప్రియ బిడ్డలారా, నువ్వు దేవుని నమ్మి, దైవజనుని నమ్మి ప్రార్థన చేసి నీ అలంకారం శుద్ధిగా ఉంది ఎక్కడ ముందు నిలబడుతున్నావో అక్కడ ఆ కుటుంబానికి జయం కలుగును గాక, ఆ కుటుంబానికి జయం కలుగును గాక, ఆ కుటుంబానికి జయం కలుగును గాక, ఆ కుటుంబానికి జయం కలుగును గాక. ఆ కుటుంబానికి జయం ఉంటుంది. ఎవరికి లేని జయము, ఏ కుటుంబంలో లేని బలహీనత, అనారోగ్యం ఏదైనా కూడా నా కుటుంబంలో జయము కలగాలి అంటే దేవుని మొదటిగా నమ్మాలి, దేవుని స్తుతించాలి. స్తుతిస్తూ ముందు వెళుతున్న సమయంలో 22వ వచనం వారు అంటున్నారు, వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదికి వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీయుల మీదను, షేరు వారి మీదను మాటుగాండ్రు పెట్టిన గనుక వారు హతులైరి. ఇదే ఆధారం. ఎవరు చేసుకున్నారు? యెహోషాపాతు చేసిన ప్రార్థన క్రొత్త నిబంధనలు ఎవరు చేశారు? సమస్యలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, బలహీనతలో ఉన్నప్పుడు ఎవరు ప్రార్థన చేశారో? ఎవరు చేశారంటే యథార్థంగా చెప్పాలి. ఎవరు చేశారు అంటే యథార్థంగా చెప్పాలంటే పౌలుసీలను బంధించి చెరసాలలో వేస్తే వారు చేసింది ఏమిటంటే దేవుని స్తుతించారు.
ఎవరైనా చెరసాల్లో వేసి సంఖ్యల మధ్యలో ఉంటే ప్రార్థన చేయగలరా? యెహోషాపాతు రాజు ప్రార్థన చేశాడు. శ్రమలు, అందుకే దేవుడు మీకు శ్రమలు కలిగినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు మీరు ప్రార్థన చేయండి అని ప్రభు, మీరు పాటలు పాడండి అన్నాడు ప్రభు. ఎందుకు? యెహోషాపాతు స్తుతించేవారిని, గాయకులను ఏర్పాటు చేసి వారికి పరిశుద్ధ అలంకారం ధరించి యుద్ధం భూమిలో ముందు పెడుతున్నారు. వారి యుద్ధం చేస్తూ ఉన్నారు. వారి దగ్గర కత్తులు లేవు, కటాకులు ఏం లేవు. వారి నోట స్తుతి ఉంది. హల్లెలూయా. వారి నోట ప్రార్థన ఉంది. వారి నోట ఉన్న ఆయుధం ఒకటే, వారి కూడా కలిగిన ఆయుధం ఒకటే, ప్రార్థన, స్తుతి. పాటలు పాడుతున్నారు. చెరసాల్లో ఉన్న పౌలు శీలలు కూడా అదే చేస్తూ ఉన్నారు, పాటలే పాడుతూ ఉన్నారు. చెరసాల్లో ఉండి, బంధకాల్లో ఉండి పాటలు పాడుతున్నారు. ఎందుకంటే అయ్యా, ఈ చెరసాల్లో ఉన్న ఈ సంఖ్యలు బలమైనవి కాదు, ఈ చెరసాల బలమైనది కాదు, నీ నామం బలమైనది. చప్పట్లు కొడదాం. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పాటలతో ప్రార్థింపగా చెరసాల ప్రార్థనలయే, పాటలతో ప్రార్థింపగా చెరసాల ప్రార్థనలయే. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. దేవా, ఈ చెరసాల కాదు, నా సమస్య కాదు, బలమైనది నీ నామమే బలము. యెహోషాపాతు రాజు ఆ రోజు తెలుసుకున్నాడు, పౌలు శీలను ఈ రోజు తెలుసుకున్నాడు. ఈ రోజు నువ్వు తెలుసుకున్నావా? ఆయన పాటలు పాడుతున్న శక్తి ఉంది, నీకు తెలుసా? ఆయన స్తుతిస్తూ ఉంటే, ఆయన పాటలు పాడుతూ ఉంటే, ప్రార్థనలో కాదు, ఆయన పాటలు పాడుతుండగానే బలం ఉందని నీకు తెలుసా? సౌలు రాజుకు దురాత్మ పడితే సంగీతం తీసుకుని, వైలిన్ తీసుకుని, గిటార్లు తీసుకుని దావీదు కీర్తనలు పాడుతుంటే, మనసార కీర్తన పాడుతుంటే దురాత్మ వెళుతూ ఉన్నది. పాటలు పాడుతూ మనస్ఫూర్తిగా దేవుని ఆత్మ నింపుకొని ఈ రోజు నువ్వు పాట పాడగలిగావా? దురాత్మలు సైతం వెళుతాయి. అది ఆధారం. నీ ఎదుట ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఒక ప్రార్థన, నీ పాటలు సంపూర్ణంగా, సంతోషంగా, మనస్ఫూర్తిగా ఒక పాట. అందుకే నేను అంటూ ఉంటాను, ప్రతి ఒక్కరికి పాటగా పాడాలి, దేవుని స్తుతించాలి. కారణం ఏంటి? ఆ స్తుతి ద్వారా, ఆ పాటల ద్వారా ప్రభునామము గొప్ప మహిమ కలుగుతుంది. ఆ పాటల ద్వారా కూడా నువ్వు స్వరం వైపు పాటలు పాడుతూ ఉంటే అందరూ కదిలిపోవాలి. నువ్వు గలం పాడుతూ ఉంటే అందరిలో ఆత్మ నింపబడాలి. నీ స్వరం వైపు సంతోషము, గాన ప్రతిగానము చేస్తూ ఉంటే అందరిలో పరిశుద్ధాత్మ స్ఫూర్తి పొందాలి. అలాగే పాట పాడాలి. అందుకే అంటున్నాను, నీవు పాట పాడు, పాట నేర్చుకో. ప్రార్థనలోనే కాదు, పాటలో కూడా స్తుతి ఉంది. పాటలో కూడా దేవుడు బలము కలుగ చేయాలని యెహోషాపాతు తెలుసుకొని పాటలు పాడు వారిని, గాయకులను ఏర్పాటు చేసుకుని తన సైన్యం ముందు నిలబెట్టి, మీరు పాటలు పాడుతూ ముందుకు కొనసాగండి. సైన్యమారా, నీ వెనక నేను వస్తాను. మీరు బలాఢ్యులు, నేను కాదు బలాఢ్యులు. పాటలు పాడబడే బలాఢ్యులు, దేవుని స్తుతించేవారు బలాఢ్యులు. వారే మీరు బలాఢ్య శక్తిమంతులని వారి ముందుకు పెట్టి సైన్యం కదిలించే వరకు దేవుడు చూస్తూ ఉన్నాడు. అలాగున మాటగా అందరూ సమస్తం ఒకరికొకరు వారి సైన్యం వారే ఒకరు పొడుచుకొని వారే చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఎవరి సైన్యం వారే హతులైపోతారు. అందరూ హతమైపోతూ ఉన్నారు. అందరూ హతమవుతారు. కారణం, వీళ్ళు యుద్ధం చేశారా? యుద్ధం చేయలేదు. కత్తి పెట్టారా? కత్తి పట్టలేదు. ఏమీ చేయలేదు. కేవలం ఏం చేస్తున్నారు? పాటలు పాడుకుంటూ ఊరు కూర్చున్నారు. పాటలు పాడుకుంటూ సైన్యం కదిలింది అంతే. ఆ పాటలు పాడుతున్న ఆశ్చర్యం కలిగింది ఏంటి? ఇంత చేయమా?
ఇది గొప్ప ఆశీర్వాదమా? అక్కడికి వెళ్ళేసరికి సైన్యం అంతా పడిపోయి చచ్చిపోయింది. ఆ సైన్యం అంతా కింద కురిగిపోయి ఉన్నారు. అక్కడికి వెళ్ళారు. అక్కడున్న సామాగ్రి అంతా తీసుకోవడానికి ధనధాన్యములు తీసుకొని 4 రోజులు పుట్టింది. పాటలు పాడితే ఆశీర్వాదం కలిగింది. పాటలు పాడితే ధనాభివృద్ధి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ లోయకు బెరాకా అని పేరు పెట్టారు. 26 దినములు వారు బెరాకా లోయలో కూడి అక్కడ వారు యెహోవాను కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటికి పుట్టినోళ్ళు స్తుతి ఆశీర్వాదం. ఒక వ్యక్తి స్తుతి చెల్లిస్తే ఆశీర్వాదము. ఆశీర్వాదం కలుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది. కనుక దేవుని ప్రియబిడ్డలారా, దేవుని బెరాకు లోయలో నిలబడి, బెరాకు లోయలో నిలబడి, స్తుతిలో నిలబడి, ప్రార్థన నిలబడి, పాటల్లో నిలబడి, మనసు చెలించదు. ఎన్ని సమస్యలు రాని, బంధకాలు రాని ఓడగొట్టే దేవుడు ఒకరు ఉన్నారు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన స్తుతిస్తూ ఆయన గాన ప్రతిగానంలో చేయగలిగితే ఆయన ఒక ద్వారాన్ని తెరవబోతున్నాడు. 30వ వచనం, ఈ ప్రకారంగా అతని దేవుడు చుట్టూనున్న వారి జయించి అతనికి నెమ్మది అనుగ్రహించింది. యెహోషాపాతు రాజ్యం నిమ్మలముగా ఉండిన. చప్పట్లు కొడదామా? హల్లెలూయా. బిగ్గరగా కొట్టండి చప్పట్లు. ఎప్పుడైతే దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేస్తానే దేవుడు ఆ రాజ్యానికి నెమ్మది కలిగింది, నిమ్మలం కలిగింది. ఇప్పుడు నీ జీవితంలో నెమ్మది లేకపోతే దేవుని స్తుతించి ప్రార్థన చేయగలిగితే ప్రభు నెమ్మది కలిగజేస్తారు. ఎప్పుడైతే నెమ్మది కలిగింది దేవుణ్ణి మరిచిపోయాడు యెహోషువ. అంత సహాయం చేసిన దేవుని మరిచిపోయాడు. ఈరోజు నా దేవుని మరిచిపోయావా నీవు? యెహోషాపాతు ఇంత సాయం చేస్తా ఉంటే, ఇన్ని అద్భుతాలు, ఇన్ని ఆశ్చర్యకార్యాలు చేస్తా ఉంటే, ఇన్ని నెమ్మదికరమైన దేవుడు ఆ రాజ్యానికి నెమ్మది ఇచ్చాడు, ఆ బిడ్డలో నెమ్మది ఇచ్చాడు, రాజ్యంలో నెమ్మది ఇచ్చాడు. ఒకప్పుడు దేవుని మరిచిపోకండి, దేవుని నమ్మండి, ఆయన స్తుతించండి, ఆయన ఆరాధించండి అని యుద్ధం చేయకుండా స్తుతులు ఏర్పాటు చేసిన, పరిశుద్ధ అలంకారం చేసి ముందు నిలబెట్టిన యెహోషాపాతు ఇంత జయము పొందుకున్న యెహోషాపాతు, నెమ్మదిగా నిమ్మలంగా ఉన్న యెహోషాపాతు ఎప్పుడైతే మనిషికి నెమ్మది వచ్చిన వెంటనే దేవుని మరిచిపోయాడు. మరలా దేవుని మరిచిపోయి ఏం చేస్తా ఉన్నాడంటే 35వ వచనం, ఇది అయిన తర్వాత యూదా రాజైన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో స్నేహము చేశాను. ఏం చేస్తున్నాడు? దేవుడితో స్నేహం మరిచిపోయాడు. యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించిన ఇదిగో అహజ్యాతో స్నేహం చేశాడు. దేవుని స్నేహం నాకు అవసరం లేదండి. ఇక దేవుడు నాకు నెమ్మది ఇచ్చాడు. ఇక నాకు అన్ని బాగున్నాయి. ఇక బాగున్న తర్వాత దేవుని స్నేహం నాకు అవసరం లేదు. నిమ్మలంగా ఉంది, నెమ్మది ఇచ్చాడు. ఇప్పుడు నేను బాగున్నాను. ఇప్పుడు బాగున్నా, నాకు ఏ ఆటంకం లేదు, ఇబ్బంది లేదు, తిరుగులేదు. ప్రభు అయిన దేవుని పిల్లలు, దేవుడు ఎప్పుడైతే నెమ్మది ఇచ్చానో అప్పుడే నిన్ను సాతాను పట్టుకుంటాడు. నీ జీవితంలో ఎప్పుడైతే ప్రశాంతత, నెమ్మది, సమస్యలు లేకుండా పోయిందంటేనా, నీ జీవితంలో సమస్యలు చుడిగుండాలు పక్కగా తప్పుకున్నాయంటేనా. అందుకే క్రైస్తవులకు పలుసార్లు సమస్యలు కలుగుతూ ఉంటాయి. సమస్యలు కలిగినప్పుడు ప్రభు పాదాలు పట్టుకుంటాడు. సమస్య కలిగిన వాడు ప్రభు నడిచిపెట్టాడు. సమస్య లేకుండా నెమ్మదిగా ఉన్నవాడు ప్రభు అవసరం లేదంటాడు, ప్రార్థన అవసరం లేదంటాడు, సేవకుడు అవసరం లేదు, ఆవిడ అవసరం లేదంటాడు. కారణం ఏంటంటే మనిషి జీవితంలో నెమ్మది ఉంది, నిమ్మలం ఉన్నవాడు అన్ని నిడిచిపెట్టాడు. అలాగే యెహోషాపాతు ఏం చేశాడంటే, అన్ని నిమ్మలంగా ఉన్నాయి కదా, ఇప్పుడు దేవుడు నాకు అవసరం లేదన్నాడు. ఇప్పుడు దుర్మార్గులతో చేతులు కలిపాడు.
దుర్మార్గులకు చేతులు కలిపిన తర్వాత జీవితం ఏమవుతుందో ఒకసారి చూచి ముందుకెళ్తాం. 37వ వచనం. అప్పుడు మారేషు వారుడును దోదాహు కుమారుడు ఎలియేజరు, నీవు అహజ్యాతో స్నేహము చేసుకొట్టివి కదా, గనుక యెహోవా నీ పనులను భంగము చేయని యెహోషాపాతు మీద ప్రవచనము కొట్టి దేవుని ఆత్మ మరొకరిని బలపరిచి, యెహోషాపాతు రాజా, ఒకప్పుడు యెహోవా ఆత్మ బలపరిచి నీకు ముందుగా నడుస్తానన్నాడు. దేవుడు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు, నీవు ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు నీకు ముందుగా నడిచి నీ సమస్యలను నెమ్మదిచ్చిన దేవుడు మరలా ఇప్పుడు ఆత్మ బలపరిచిన వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, యెహోషాపాతు రాజా, నీవు దుర్మార్గులతో చేతులు కలిపావు, దుష్టులతో చేతులు కలిపాడు, అందుకని నీ పనులన్నీ భంగమవునుగాక. పై వచ్చే శాపం వచ్చే పరలోకం నుంచి దీవెలు తెచ్చుకున్నవాడు, పరలోకం నుంచి ఆశీర్వాదం తెచ్చుకున్నవాడు, పరలోకంలో నెమ్మది తెచ్చినవాడు, పరలోకంలో నిమ్మలం ఇచ్చిన దేవుడు ఎదుట ఇదిగో ఎప్పుడైతే దుర్మార్గులతో చేతులు కలిపాడో, దేవుని స్నేహం కాదనుకున్నాడో, ఇక్కడ దేవునితో అవసరం లేదనుకున్నాడు, తింటున్నాడు, తాగుతున్నాడు, తిరుగుతున్నాడు, దుర్మార్గులతో చేతులు కలుపుతున్నాడు, సమస్తాన్ని పోగొట్టుకుని ఎంజాయ్ చేస్తున్న దుర్మార్గులతో చేతులు కలిపిన వ్యక్తి యెహోషాపాతు రాజు. అంతటి ఆశీర్వాదం అందుకుని యెహోషాపాతు రాజు దుర్మార్గులతో చేతులు కలిపేసరికి దేవుని శాపం ఆకాశం నుంచి వచ్చి ఒక మాట చెప్తుంది, యెహోషాపాతు రాజా, నీ జీవితంలో నెమ్మది ఇచ్చాను, ఇప్పుడు నువ్వు దుర్మార్గులతో చేతులు కలిపావు గనుక నీ పనులన్నీ భంగమవుగాక, నీ పనులన్నీ భంగమవుగాక. ఏ పని పట్టుకుంటే భంగం అవుతుంది, ఏ ఆలోచన చేస్తే భంగం అవుతుంది, ఏది చేయమనుకుంటే నాకు భంగం అవుతుంది. ఈ రోజున నీ పనులు భంగం అవడానికి గల కారణం భక్తిహీనుల ఆశ భంగం అవుతుంది అంటే ప్రసంగి సామెతల గ్రంథంలో భక్తిహీనుల ఆశ భంగం అవుతుంది. భంగం అయ్యేది ఎవరిదంటే భక్తి లేని వాడి జీవితంలో ఆశలో ప్రతి పని భంగం అవుతుంది. ప్రతి పని అయ్యా నా పని ఎందుకు భంగం అవుతుంది, నా పని ఎందుకు నాశనం అవుతా ఉంది, నేను ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నాను, ఏ పనిలో కూడా ఎందుకు నేను నాశనం అవుతున్నానని దేవుని ఒకవేళ నిలదీసి యెహోషాపాతు అడిగితే దేవుడు అనే మాట ఒకటే, ఇదిగో ఇంతవరకు ఉపవాసంలో ఉన్నావు, ప్రార్థన చేస్తున్నావు, కన్నీళ్లు కలుస్తున్నావు, దేవుని స్తుతిస్తున్నావు, నీ జీవితంలో నెమ్మది నిమ్మలం అన్నీ ఇచ్చాను. అయితే నెమ్మది ఎప్పుడైతే కలిగిందో నీ స్నేహం మారిపోయింది, నీ అలవాట్లు మారిపోయింది, నీ పరిస్థితి మారిపోయింది. యెహోషాపాతు రాజా, అందుకే దేవుని స్నేహం కాదు దుర్మార్గుల స్నేహంగా పట్టావు గనక నీ పనులన్నీ భంగమైపోను కాక. ఈ రోజున శాపం తెచ్చుకుంటున్నాము దేవుని సన్నిధిలో. దేవుడు నిమ్మలం ఇచ్చినాక, ఆశీర్వాదం ఇచ్చినాక యెహోషాపాతు రాజు ఉపవాస ప్రార్థన ఏమైపోయింది, యెహోషాపాతు నిమ్మలమైన ప్రార్థన ఏమైపోయింది. ఉపవాస ప్రార్థన చేస్తున్న నీవు దుష్టులతో, దుర్మార్గులతో, సాతాను క్రియల చేత, బలహీనతల చేత సహవాసాన్ని కలిగి ఉన్నావు అంటే ఈ ఉపవాస ప్రార్థన నీ పనులన్నీ ఏమైపోతాయి, భంగమైపోతాయి. పనులన్నీ ఏమైపోతాయి, భంగమైపోతాయి. కనుక మన పనులు భంగం కాకుండా యెహోషాపాతు రాజును ముందు పెట్టుకొని శ్రమలో ప్రార్థించే బిడ్డలుగా, శ్రమలో ఉపవాస ప్రార్థన చేసే వాళ్ళుగా, శ్రమలో కన్నీరు గార్చి ఆయన పాదాలు పట్టుకునే బిడ్డలుగా ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు మన పనులన్నీ సఫలం అవుతాయి. హల్లెలూయా. మన పనులు సఫలం కావాలా, మన పనులు భంగం కావాలా, ఒకసారి నువ్వు ఆలోచన చేసుకొని ఆ కింది వచ్చినప్పుడు వచ్చి అదిగో ఓడలు తాళసేసి వెళుతుండగా బద్దలు ఓడలన్నీ తన దాఖలన్నీ తీసుకొని సముద్రంలో పెడుతున్నాడు. ఓడలన్నీ బద్దలైపోయి మొత్తం అన్ని సముద్రం నీటి మునిగిపోయి భంగం అయిపోయింది. పని ఈ ఒడ్డులో నుంచి ఒడ్డులోకి పంపిస్తున్నాడు దాని మొత్తం అన్ని సామాగ్రి. ఎప్పుడైతే నీ పనులు భంగం అవుగాక శాపం వచ్చిందో తను చేస్తున్న ఆ పనిలో ఓడలన్నీ బద్దలైపోయి సముద్రంలోని సమస్యలు నీటి మునిగిపోయినాయి. తన ఆశలు, తన కోరికలు సమస్తమంతా బాగుపడతామనుకున్నాడు. అన్ని సముద్రంలో ఓడలని బద్దలైపోయి నీటిలో మునిగిపోయినట్లుగా కొన్ని ఆశలు ఏమైతే బద్దలైపోయి నీటిలో మునిగిపోతున్నాయి. అసలు భంగం కావడానికి గల కారణం ఏంటి? అతి తక్కువ సమయం ఆ మొదటి వచనంలో అయితే యెహోషాపాతు తన పితరులతో కూడా నిద్రించి పితరుల ఎదుట దావీదుపురంలో పాతిపెట్టాడు. అతి తక్కువ సమయంలో ఏం చేశాడంటే మరణించాడు. దుర్మార్గులతో చేతులు కలిపాడు. తన పనులను భంగమైపోయి మరణం. ఒకప్పుడు దేవుని స్తుతించి, దేవుని ప్రార్థించి యుద్ధమే చేయకుండా జయాన్ని పొందిన యెహోషాపాతు నెమ్మలముగా నెమ్మది వచ్చిన తర్వాత దుర్మార్గులతో చేతులు కలిపిన వెంటనే యెహోషాపాతు పనులని భంగమైపోయిన ఆశ్రమం. ఈ రోజున యెహోషాపాతు రాజు రాగా మనం ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. అయితే దుర్మార్గులతో, దుష్టులతో చేతులు కలపకుండా, వారితో స్నేహాలు పట్టకుండా
దైవ భయంగా మనం ఉంటే మన పనులన్నీ భంగం కాకుండా ఉంటాయి. మన పనులు భంగం కాకూడదంటే లోకస్తులతో మనం సహవాసం చేయకూడదు, లోక బిడ్డలతో మనం స్నేహాలు చేయకూడదు. దైవ పిల్లలతోనే సహవాసం చేయాలి. దేవుని నమ్మకం, దేవుని బిడ్డలతోనే సహవాసం చేయాలి. ఇది నా మాటలు కాదు, దేవుని మాటలు. దేవుని బిడ్డలతో మళ్ళా తీసుకునే పిల్లలు, రక్షించబడిన వాడి బిడ్డల దగ్గర ఉండాలి. రక్షించబడిన బిడ్డలు, రక్షణ తోడున్న బిడ్డలతోనే ఉండాలి. ప్రభువైన దేవుని పిల్లలు, ఈ మాటను బట్టి మన పనులు భంగం కాకుండా ఈ ఉపవాస ప్రార్థన దినం ప్రతి పనిలో దేవుడు తోడై ఉండి మనకు నెమ్మది ప్రభు దయచేయును గాక. ఆమేన్. మోకరించి ప్రార్థన చేద్దాం. మోకరిద్దాం, దేవుని సన్నిధిలో మోకరిద్దాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరు నిలబడదాం. స్తోత్రం.